జీవితంలో ఎన్నో సమస్యలు మన చుట్టూ ఉంటాయి. వాటిని పరిష్కరించటానికి మనం చాలాసార్లు ఆందోళన పడతాం, పరుగులు పెడతాం, అలసిపోతాం. కాని సమస్యకు పరిష్కారం ఎప్పుడూ హడావుడిలో కనిపించదు. ప్రశాంతమైన మనసే సరైన దారిని చూపిస్తుంది. ఒక రైతు ధాన్యం కొట్టలో తన గడియారాన్ని పోగొట్టుకున్నాడు. అదంటే రైతుకు ప్రాణం. దానికోసం గోదాం మొత్తం వెదికాడు. దొరకలేదు. ఆఖరికి అక్కడే సమయానికి ఆడుకునే పిల్లలు కనిపించారు. వాళ్లను పిలిచి గడియారం వెదికి ఇస్తే మంచి బహుమతిస్తానని చెప్పాడు. పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెదికారు. కాని వాళ్లక్కూడా దొరకలేదు. నిరాశగా కూర్చుని ఉన్న రైతు దగ్గరకు ఒక పిల్లవాడు వచ్చి గడియారాన్ని వెదికి పెడతానన్నాడు. నిజాయితీగా కనిపిస్తున్న పిల్లవాడ్ని చూసి సరే అన్నాడు. వాడు లోపలికి పోయి గడియారాన్ని వెదికి తీసుకొచ్చాడు. రైతు ఆశ్చర్యంగా చూసి, ఇంతమంది వెతికినా దొరకనిది నీకెలా దొరికింది అని అడిగాడు. నేనేం చేయలేదు. నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టలో ప్రశాంతంగా పడుకుని చెవులు రిక్కించి విన్నాను. చిన్నగా టిక్ టిక్ మని వినబడే వైపుకు పోతే అక్కడే కనబడింది, అంతే. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చాలామంది బయట పరిష్కారాల కోసం వెతుకుతారు. కాని ప్రతి సమస్యకు మొదటి పరిష్కారం మనలోని ప్రశాంతతే. అలజడిలో ఆలోచనలు గందరగోళంగా మారతాయి. ప్రశాంతతలో ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తాయి. గడియారం శబ్దం ఎప్పటినుంచో వినిపిస్తోంది. కాని వినడానికి ప్రశాంతమైన మనసు కావాలి. అలాగే అవకాశాలు ఎప్పటినుంచో మీ జీవితంలో ఉన్నాయి. వాటిని గుర్తించడానికి ప్రశాంతమైన మనసు కావాలి. గుర్తుంచుకోండి, ప్రశాంతమైన మనసు పరిష్కారాలను వెతకదు, పరిష్కారాలను కనిపెడుతుంది. ఓపికగా ఆలోచించే వ్యక్తి వేగంగా పరుగెత్తే వ్యక్తి కంటే ఎక్కువ దూరం చేరుకుంటాడు. పరిస్థితులు మన జీవితాన్ని నిర్ణయించవు. ఆ పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొంటామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సమస్య ఎదురైతే భయపడకండి, హడావుడి పడకండి. ముందు మీ మనసును ప్రశాంతపరచండి. ఎందుకంటే ప్రశాంతతే పరమశక్తి, ఓపికే పరమ ఆయుధం. స్పష్టమైన ఆలోచనే విజయానికి మొదటి మెట్టు. చివరిగా ఒక్క మాట, అలజడితో నిర్ణయాలు తీసుకునేవారు అవకాశాలను కోల్పోతారు. ప్రశాంతంగా ఆలోచించేవారు చరిత్రను సృష్టిస్తారు. మీ మనసును మీరు గెలుచుకోండి. ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఒక నిమిషం ఆగండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనసును ప్రశాంతపరచండి. అప్పుడు మీకు ఇప్పటివరకు కనిపించని అవకాశాలు కనిపిస్తాయి. ఇతరులు చూడని మార్గం మీకు కనిపిస్తుంది. అందరూ వదిలేసిన చోట మీరు విజయాన్ని కనుగొంటారు. గుర్తుంచుకోండి, అలజడి నిర్ణయాలను తప్పుదారి పట్టిస్తుంది. ప్రశాంతత పరిష్కారాలను చూపిస్తుంది. జీవితంలో గెలిచేవారు ఎక్కువగా పరిగెత్తినవాళ్లు కాదు, ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలో తెలిసినవాళ్లే. ప్రశాంతమైన మనసు ప్రతి సమస్యకు మొదటి పరిష్కారం.